Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skills. మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. అదే యాక్టివ్ వాయిస్, దాన్ని ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయడం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఆల్ రూల్స్ ఆర్ సేమ్ లైక్ సింపుల్ టెన్సెస్. మనం ఇంతకుముందు 3 సింపుల్ టెన్స్లో నేర్చుకున్నటువంటి రూల్సే అన్నింటికి వర్తిస్తాయి, అంటే ప్యాసివ్ వాయిస్, ఎక్సెప్ట్ వి ఫామ్. వి ఫామ్ మాత్రం వేరే మాదిరిగా ఉంటుంది. ఇన్ దిస్ టెన్స్ సూటబుల్ వి ఫామ్ బీయింగ్. ఇన్ దిస్ టెన్స్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో దానికి సరిపోయినటువంటి వి ఫామ్ బీయింగ్. ఇన్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆల్సో సేమ్ వి ఫామ్. అంటే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇంతకుముందు నేర్చుకున్నాం. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయడం నేర్చుకున్నాం. దానిలో కూడా వి ఫామ్ సేమ్. అంటే present continuous and past continuous have same V form, that is being. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కు ఒకే రకమైనటువంటి బీ ఫామ్ ఉంటుంది, అది బీయింగ్. అండ్ దీస్ 2 టెన్సెస్ హ్యావ్ ప్యాసివ్ వాయిస్. ఈ 2 టెన్స్లకు కూడా ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. బట్ రిమైనింగ్ 4 continuous tense does not have passive voice. అంటే మనం ఇంతకుముందు 12 టెన్స్లో 6 కంటిన్యూస్ టెన్స్లే ఉన్నాయి అనే విషయం మనకు తెలుసు. దానిలో ఈ రెండింటికి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కు మాత్రం ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. మిగిలిన 4కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. అవి ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4కి కూడా ప్యాసివ్ వాయిస్ ఉండదు. సో ఓన్లీ 8 టెన్సెస్ హ్యావ్ ప్యాసివ్ వాయిస్. కాబట్టి ఇక ఈ 4 ఓను మిగతావి 8కి మాత్రమే టెన్సెస్లో ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్ట్ కంటిన్యూస్, దట్ ఈజ్ యాక్టివ్ వాయిస్. అంటే మనం నేర్చుకున్నటువంటి టెన్సెస్ అన్నీ కూడా యాక్టివ్ వాయిసే. ఇక్కడ కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా యాక్టివ్ వాయిస్. దాన్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోనికి మార్చాలి. సీరియల్ నెంబర్ 1 అంటే 1వ వాక్యంలో షీ వాజ్ టీచింగ్ తెలుగు. అంటే సి అంటే సబ్జెక్ట్, వాజ్ అంటే హెల్పింగ్ వర్బు, టీచింగ్ అంటే మెయిన్ వర్బ్, తెలుగు అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే కర్త, హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ, మెయిన్ వర్బ్ అంటే ముఖ్య క్రియ లేదా ప్రధాన క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. షీ వాజ్ టీచింగ్ తెలుగు, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు తెలుగు వాజ్ బీయింగ్ టాట్. అంటే టీచ్
అనేది V1 అంటే ప్రెజెంట్ టెన్స్, టాట్ అనేది V1 మరియు V2 కూడా అంటే వర్బు 2 వర్బు 3 టాట్ అనేది V2 V3. మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అవసరమైనటువంటిది V3. ఇక్కడ సి అనేది సింగులరే, తెలుగు అనేది సింగులరే కాబట్టి రెండింటికి హెల్పింగ్ వర్బ్ వాజ్ అనేదే ఉన్నది. రెండో వాక్యంలో దే వర్ సెల్లింగ్ ఫ్రూట్స్, షీ వాజ్ టీచింగ్ తెలుగు అంటే ఆమె తెలుగు బోధిస్తూ ఉండేది. దీని దట్ ఈజ్ లాస్ట్ డే ఆర్ లాస్ట్ మంత్. తెలుగు వాజ్ బీయింగ్ టాట్ అంటే తెలుగు బోధించబడింది అంటే ఇప్పుడు కాదు, ఇంత పాస్ట్. ది సెకండ్ సెంటెన్స్ అంటే రెండో వాక్యంలో దే వర్ సెల్లింగ్ ఫ్రూట్స్, దే అంటే వారు, వర్ అనేది ప్లూరల్ పాస్ట్ వర్బు అంటే బహువచన భూతకాల క్రియ. దే అనేది వారు, ఇది ప్లూరల్. సెల్ అనేది V1, సోల్డ్ అనేది V1 V2 V2 V3. సోల్డ్ అంటే సెల్ అంటే V1, సోల్డ్ అంటే V2 V3. అంటే V1 అంటే ప్రజెంట్, V2 అంటే పాస్ట్, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. సెల్లింగ్ అనేది V4 ప్రజెంట్ పార్టిసిపుల్. మూడో వాక్యంలో ఇక్కడ రెండో వాక్యంలో దే వర్ సెల్లింగ్ ఫ్రూట్స్ అంటే వారు పండ్లు అమ్ముతూ ఉండేవారని. ఫ్రూట్స్ వర్ బీయింగ్ సోల్డ్ అంటే పండ్లు అమ్మబడుతూ ఉండేటివి అని. మూడో వాక్యంలో హీ వాజ్ మేకింగ్ కేక్, హీ అంటే అతడు, వాజ్ అంటే సింగులర్ పాస్ట్ భూతకాల క్రియ. మేక్ అనేది V1 అంటే ప్రజెంట్, మేడ్ అనేది V2 అండ్ V3. V3 అంటే ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్. మేకింగ్ అనేది V4 అది ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇవి అన్నీ కూడా హీ వాజ్ మేకింగ్ కేక్ అంటే అతడు కేక్ను తయారు చేస్తూ ఉండినాడని. కేక్ వాజ్ బీయింగ్ మేడ్ అంటే కేక్ తయారు చేయబడుతూ ఉండినది అని. ఇవి మూడు కూడా పాజిటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ వాక్యాలు. మనకు నెగిటివ్ వాక్యం కావాలంటే if we want to change negative sentence we will write not after helping verb. మనకి ఇది నెగిటివ్ కావాలంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎన్ఓటి నాట్ అనే దాన్ని చేర్చితే అది నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది, అంటే వ్యతిరేక వాక్యంగా మారిపోతుంది. ఉదాహరణకు ఒకటోది తీసుకుంటే షీ వాజ్ నాట్ అంటే మనం ఇక్కడ వాజ్ తర్వాత నాట్ అనేది యాడ్ చేస్తున్నాం. షీ వాజ్ నాట్ టీచింగ్ తెలుగు. మనం ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే
లాస్ట్ డే అనుకుంటే షీ వాజ్ నాట్ టీచింగ్ తెలుగు లాస్ట్ డే అనుకుంటే ఆమె నిన్న తెలుగు బోధిస్తూ ఉండలేదు అని. దాన్ని ప్యాసివ్ వాయిస్లో తెలుగు వాజ్ నాట్ బీయింగ్ టాట్. ఇక్కడ మనం బై సి, బై ఆర్, బై దెమ్ అనేదానికి బై దే అనేదానికి దెమ్, సి అనేదానికి ఆర్, హీ అనేదానికి హిమ్ అనేటువంటివి రాయడం లేదు. ఎందుకంటే మన అవసరం లేదని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. మనకి ఈజీగా ఉండాలి కాబట్టి దాన్ని వదిలేయడం జరిగింది. దే వర్ నాట్ సెల్లింగ్ ఫ్రూట్స్ అంటే వారు పళ్ళని అమ్ముతూ ఉండలేదు అని. ఇప్పుడు గతంలో ఫ్రూట్స్ వర్ నాట్ బీయింగ్ సోల్డ్ అంటే పండ్లు అమ్మబడుతూ ఉండలేదు అని. అంటే ఉదాహరణకు నిన్న అక్కడ పళ్ళు అమ్ముతూ ఉండినారంటే నిన్న అక్కడ పళ్ళు అమ్మబడుతూ ఉండలేదు. లేదా మనం యాక్టివ్ వాయిస్లో అనుకుంటే వారు నిన్న పళ్ళు అమ్మడము జరగలేదు బై దిస్ టైం, ఈ టైంకి అనుకుంటే. మూడో వాక్యం హీ వాజ్ నాట్ మేకింగ్ కేక్. ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి వాజ్ అనేది కూడా ఏకవచన క్రియనే రాయడం జరిగింది. ఈ అనేది ఏకవచన సబ్జెక్ట్ కాబట్టి దాని పక్కన వాజ్ పక్కన నాట్ అనేది చేర్చడం జరిగింది. మేకింగ్ కేక్ కేక్ వాజ్ నాట్ బీయింగ్ మేడ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. హీ వాజ్ నాట్ మేకింగ్ కేక్ అంటే అతడు కేక్ను తయారు చేస్తూ ఉండలేదు అని. కేక్ వాజ్ నాట్ బీయింగ్ మేడ్ అంటే కేక్ తయారు చేయబడుతూ ఉండలేదు అని. గతంలో అదేవిధంగా మనం ఇంటరాక్టివ్ అంటే ప్రశ్నావాక్యాలను చేయాలంటే ఇప్పుడు ఈ వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ని సబ్జెక్ట్ కన్నా ముందు రాయాలి. తర్వాత వాక్యం చివరన క్వశ్చన్ మార్క్ యాడ్ చేయాలి. చేస్తే అప్పుడు అది క్వశ్చన్గా మారిపోతుంది, ప్రశ్నావాక్యంగా మారిపోతుంది. ఉదాహరణకు ఒకటో తీసుకుంటే వాజ్ షీ టీచింగ్ తెలుగు యాడ్ క్వశ్చన్ మార్క్ అంటే ఆమె తెలుగు బోధిస్తూ ఉండినదాన్ని. అదే ప్యాసివ్ వాయిస్లో అయితే వాజ్ తెలుగు బీయింగ్ టాట్ అంటే తెలుగు బోధించబడము జరుగుతూ ఉండినదాన్ని. వాజ్ తెలుగు బీయింగ్ టాట్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్ అంటే మనకి ఇక్కడ ఎవరు చెప్పుతున్నది అవసరం లేదు, అక్కడ తెలుగు బోధించబడుతుందా లేదా అనేది మనకు కావాలి. కాబట్టి వాజ్ తెలుగు బీయింగ్ టాట్ అంటే తెలుగు బోధించబడిందని. రెండవ వాక్యంలో వర్ దే సెల్లింగ్ ఫ్రూట్స్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్ అంటే వారు పళ్ళని అమ్ముతూ ఉండినారా అని. అదే మనం ప్యాసివ్ వాయిస్లో తీసుకుంటే వర్ ఫ్రూట్స్ బీయింగ్ సోల్డ్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్
అంటే పళ్ళు అమ్మబడుతూ ఉండినవాని. మూడవ వాక్యంలో వాజ్ హీ మేకింగ్ కేక్ యాడ్ క్వశ్చన్ మార్క్. అంటే అతడు కేకుని తయారు చేస్తూ ఉండడము జరుగుతూ ఉండినదని. వాజ్ హీ మేకింగ్ కేక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అనుకుంటే నిన్న ఈ టయానికి అతడు కేకుని చేస్తూ ఉండినాడని. అదే మనం ప్యాసివ్ వాయిస్లో తీసుకుంటే వాజ్ కేక్ బీయింగ్ మేడ్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్. బై దిస్ టైమ్ ఎస్టర్డే అనుకుంటే నిన్న ఈ టయానికి కేకు తయారు చేయబడుతూ ఉండినదాన్ని. ఈ విధంగా మనం ప్రశ్న వాక్యాలని, వ్యతిరేక వాక్యాలని, పాజిటివ్ వాక్యాలని ప్రాక్టీస్ చేయాలి. We must practice with useful meaning, main verb and subjects. అంటే మనకు అవసరమైనటువంటి మెయిన్ వర్బ్స్ తీసుకొని అంటే పాస్ట్ పార్టిసిపుల్, తర్వాత మనకు అవసరమైనటువంటి సబ్జెక్ట్స్ని కూడా అంటే మనం ఇక్కడ 3 సబ్జెక్ట్స్లో రాయడం జరిగింది. అంటే 3 కర్తలు మాత్రం తీసుకున్నాం. అంటే సి, దే, హీ. మిగతా ఐ, వి, యు, ఇట్, తర్వాత నౌన్స్ కూడా తీసుకొని మనం ప్రాక్టీస్ చేసి దీనిలో సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ని సంపాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.